దానికి గిద్యోను అంటాడు, నేను కాదు, నా పిల్లలు కాదు, నా పిల్లల పిల్లలు కాదు, మిమ్మును ఏలాల్సింది యెహోవా మిమ్మును ఏలాలి. ఎవరు ఏలాలి? ఎవరండి? నేను కాదు మిమ్మల్ని ఏలాల్సింది, నా తర్వాత పిల్లలు వారి పిల్లలు కాదు, యెహోవా మిమ్మును ఏలాలి. మాట చెప్పి చనిపోయాడు. ఆ మాట చెప్పి చనిపోయాడు. గిద్యోనికి 70 మంది కొడుకులు. ఎంతమంది? గడి చెప్పండి. 70 మంది పిల్లలు, మగపిల్లలు. మరి ఆడపిల్లల గురించి అక్కడ రాయలేదు, ఉన్నారు లేదో మనకి తెలియదు. 70 మంది కొడుకులుంటే ఆ 70 మంది కొడుకులలో ఒకడు తప్పి పుట్టాడు. 70 మంది కొడుకులలో ఒకడు, ఆడి పేరు అబీమెలెకు. చెప్తారా? అబీమెలెకు చెప్పండి. ఆడి పేరు అబీమెలెకు అన్నమాట. ఈడు ఎవరు అంటే ఉపపత్నికి పుట్టినవాడు. ఉపపత్ని అంటే ఉంచుకున్న ఆమనొచ్చు, అంతే కదా. ఉంచుకున్న ఆమనొచ్చు, దాసికి పుట్టిన అనొచ్చు. ఆడి పుట్టాడు. వాడికి ఆశ కలిగింది. ఏ ఆశ? మా నాన్న తర్వాత నేను. ఇప్పుడు 70 మందిలో మిగతా 69 మందికి ఆశ కలగల. వాళ్ళ నాన్న ఏమన్నాడు? నా కొడుకులు వద్దు అని అన్నాడు. వాళ్ళు ఎవరో సాహసం చేయలే. కానీ ఈడికి ఆశ పుట్టింది. ఏం ఆశ? నేను ఎలాగైనా సరే నాన్న తర్వాత నాన్న ఉండాలి. అందుకని ఎట్లా ఉపపత్ని కొడుకు, అన్నలు సపోర్ట్ చేయరు. అని అంటారు, దాసికి పుట్టినవరా ఉంచుకో అని మాట్లాడతారు. అన్నలు సపోర్ట్ చేయరు. అందుకే ఏం చేశాడంటే అమ్మమ్మ ఇంటికి పోయాడు. ఎవరింటికి పోయాడు? గట్టి చెప్పండి. అమ్మమ్మ ఇంటికి. ఎవరింటికి? గట్టి చెప్పండి. స్వాతంత్రము మన వాళ్ళకి మనవరాలకి నానమ్మ ఇంటికన్నా నాకు తెలిసి 90% పైన అమ్మమ్మల ఇంటికాడే ఉంటుంది. అవునంటారా కాదంటారా? అవునంటారా కాదంటారా? ఏదేంటి పాస్టర్ గారు? అవునంటారా కాదంటారా? అవునంటారా కాదంటారా? మీరు చెప్పండి. అవునంటారా కాదంటారా? మిమ్మల్ని అడుగుతున్నాను, పెద్దోళ్ళని మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు మనసులో ప్రభు సన్నిధిలో ఉన్నారు, గుండెల మీద చేసుకుని చెప్పండి. మిమ్మల్ని అడుగుతున్నాను, పెద్దోళ్ళని. మీకు మీ నానమ్మ జేజీయ తాతయ్య దగ్గర స్వాతంత్రం ఉండేదా? అమ్మమ్మ తాతయ్య దగ్గర స్వాతంత్రం ఉండేదా? పెద్దల సంగతే చెప్తున్నాను, చెప్పండి. మన పిల్లల దాకా ఎందుకండి? నిజం చెప్పండి. స్వాతంత్రం అదొక ప్రేమ, అదొక అభిమానం కదా, అదొక గారాభం. ఓకే, దేవునికి స్తోత్రం, మంచిదే. అందుకే ఈడు ఏం చేశాడు? ఎక్కడ పోయాడు? మనవడు వచ్చాడని చెప్పి ఇంకా తాతయ్య, నాన్నమ్మ, మేనమామలు అందరూ ఏం చేశారు? మంచి విందు సిద్ధం చేశారు మేనల్లుడికి, మనవడికి. తింటానే అడిగేశాడు, మామా తాత ఒక మాట. ఏంట్రా? ఏమీ లేదు, మా నాన్న ఇన్ని రోజులు పరిపాలించాడు. అవునరా, మీ నాన్న గురించి నాకు తెలుసు. మరి మా నాన్న తర్వాత నేను రాజు అవ్వాలనుకుంటున్నాను, నువ్వేమంటావు? ఇంకా మంచిదేరా, నువ్వు రాజైతే మాకు సంతోషమేరా. మరి నువ్వు రాజైతే సంతోషం, మంచిదే. మరి నాకు సపోర్ట్ అవ్వడం పలకాల, మేము పలుకుతాంరా. మీరు పలికితేనే సరిపోయిందా? ఈ గ్రామం మొత్తం పలకాలి. ఏం చేయాలి తెలుసు కదా? ఓకే. ఇంక ఎట్ట మనవడు అడిగాడు ఒక కోరిక. పైగా వాళ్ళు అనుకున్నారు, ఆ మేనమామ తాతయ్యలు వాళ్ళకి సంతోషమే కదా. ఒకరికి పుట్టిన తండ్రి ఒకడైనా, ఒక్కడు పుట్టిన లేకపోతే తల్లి వేరైనా వాళ్ళ బిడ్డ ఏలుట కంటే నా సొంత మనవడు, నా సొంత మేనలుడు ఉంటే సంతోషమే కదా. అందుకని ఏం చేశారు? కావాల్సిన డబ్బుని చేతిలో పెట్టారు. గ్రామం మొత్తం సపోర్ట్ పలికారు. గ్రామం ముందుకు వచ్చేసి, ఒరే నువ్వు మా ఓడివిరా, నీకెందుకు సపోర్ట్ చేయవు? నువ్వు మా ఊరోడివిరా, నీకు సపోర్ట్ చేస్తాం. అందరూ ముందుకు వచ్చారు. అందరూ ముందుకు రంగనే ఈడేం చేశాడు అని అంటే, వాళ్ళు ఇచ్చిన డబ్బుకి అల్లరి జనాంగాన్ని పెట్టుకున్నాడు. మీకు ఇంకా అర్థం కావాలంటే గూండాలను పెట్టుకున్నాడు. ఎవరిని పెట్టుకున్నాడు? గడి చెప్పండి. గూండాలను పెట్టుకొని ఒక మంచి రోజు ఏర్పాటు చేసుకొని అన్నలకి కబురు పెట్టాడు 69 మందికి. ఏమని? అన్నలో మీరందరూ విందు సిద్ధం చేస్తున్నాను, రండి. అన్నలు వచ్చేసారు. అన్నలు రావటం ఈ కిరాయి గూండాలు ఏం చేశారు తెలుసా? వాళ్ళందరినీ పట్టుకొని కాళ్ళు చేతులు కట్టేశారు. కిరాయి గూండాలు ఉన్నారు కదా, కాళ్ళు చేతులు కట్టేశారు. బైబిల్లో రాయబడింది, దైవజనంగమా, అన్నలు దగ్గరికి వెళ్ళి వారి తలలు పట్టుకొని బండకేసి బాదుతున్నాడు. ఈడు అబీమెలెకు అనేవాడు. 69 మంది
ఒక్కరిద్దరు కాదు, 69 మందిని బండకేసి కొడుతున్నాడంట. ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. రే తమ్ముడు, ఏంట్రా రే, నేను నీ అన్నన్రా, రే ఏం కావాలరా నీకు, రే ఏంట్రా, రే విడిపించరా. ఎంత మొత్తుకొని ఉంటారు, ఎంత ప్రాలాపించి ఉంటారు. కరుణ, దయ, దాక్షణం లేదు వీడికి. 69 మందిని ఈ రకంగా చేస్తుండగా ఒక్కడు తప్పించుకొని బయటపడ్డాడు. ఎలా బయటపడ్డాడో, ఏం ఉపయోగించాడో, ఒక్కడు తప్పించుకున్నాడు. ఆమెను చెప్తారా? ఆమెను చెప్తారా? ఆమెను చెప్తారా? ఎందుకు పాస్టర్ గారు అని అంటారేమో, వీడు రాజు అవ్వాలంటే అన్నలు ఉండకూడదు, అందుకు వీడు పదవి కోసం ఏమైనా. ఆమెను చెప్తారా? కొంతమందికి ఇక్కడ కూర్చున్న బిడ్డలు కావచ్చు, గ్రామంలో కావచ్చు, మన చుట్టుపక్కల సమాజం కావచ్చు, రాజకీయాలు అంటే అందరికి వినపడుతుంటే చూస్తూ ఉంటారు. కొంతమంది మనకన్నా ఎదుగుతుంటే ఓర్చలేం, ఈర్ష అనొచ్చు, స్వార్థం అనొచ్చు కదా. మన పిల్లలు కాక పక్కన పిల్లలు చదువుకుంటే ఓర్చుకోలేం. అదేంటో మరి మనకి ఇల్లు లేదు, బావగారు కావచ్చు, మరిది గారు కావచ్చు, తోడుకోడలు కావచ్చు, పెద్దమ్మ కావచ్చు, చిన్నమ్మ కావచ్చు, అక్క కావచ్చు, చెల్లి కావచ్చు, అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, ఏంటి ఓర్చలేము, మనసులో పుట్టేస్తుంది. ఏంటిది? అభిమేలెక్కి మనకి పెద్ద తేడా లేదు. అదేంది పాస్టర్ గారు, వాడు నిజముగా చంపితే మనం మనసులో ఈర్ష పెట్టుకొని చంపుతున్నాం, స్వార్థం పెట్టుకొని చంపుతున్నాం. స్వార్థము కలిగి ఒకడు ఎదుగుతూ ఉంటే, ఒకడు బాగుపడుతూ ఉంటే, ఒకడు దేవుడికి దీవెనకరముగా ఆశీర్వాదముకరగా ప్రభు సన్నిధిలో వాడు ఉండి దీవించబడుతూ ఉంటే ఆనందపడాలి, సంతోషపడాలి. దేవుడు నాకు ఇవ్వకపోడా, నా బిడ్డలకి ఇది ఇవ్వకపోడా, నాకు ఇది రాకపోదని దేవునిలో కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. ఇదేం చేయకుండా లోపట ఏం చేయాలో తెలుసా? చాతబళ్ళు చేయాలి, వాని ఎలా గుంతలో పడేయాలని ఆలోచన చేయాలి, చెడు సలహాలు ఇచ్చి వాని పడగొట్టాలి. ఇది నేటి తరములో సొంత అక్క చెల్లెలకి చాతబళ్ళు. ఎందుకు? ఎదుగుతూ ఉంటే, బాగుపడుతూ ఉంటే ఇచ్చుకోవటాలు ఎక్కువ, లోపట పెట్టుకోవటాలు ఎక్కువ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెవుగలవాడు ఆత్మ చెప్పు సంగతులు వినుగాక. ఒక మాట చెప్పిన ముందుకు వెళ్తాను. అక్క చెల్లెలు ఇక్కడ ఉండుండొచ్చు, అన్నదమ్ములు ఇక్కడ ఉండుండొచ్చు. నాకు తెలిసి అక్క చెల్లెళ్ళలో సమస్యలు రావటం బహు అరుదు, నాకు తెలిసి. కానీ ఇక్కడ వస్తాయి సమస్యలు. ఎక్కడ? తోడికోడళ్ళ. ఆమె నీకు వరుసకు అక్కే కదా, సహించనగా. మా అమ్మకేమైనా పుట్టిందని అంటారేమో. ఆమె నీకు వరుసకి చెల్లిలేగా, మా అమ్మకేమైనా పుట్టిందని అంటారేమో. ఏమనాలో చెప్పండి? దేవుడు తలుచుకుంటే తీసేస్తాడేమో, జాగ్రత్త. ఏం పని? ఈరోజు మన బంధువులలో ఒకరికి బాగాలేకపోతే తన కనపడటం లేదండి. నువ్వు క్రైస్తవుడువేనా? అసలు క్రైస్తవురాలువేనా నువ్వు? అసలు నెలకొకసారి ప్రభు శరీరం, ప్రభు రక్తాన్ని పుచ్చుకుంటున్నావే. నీ బంధువులలో ఒకరికి బాగలేకపోతే, నీ కుటుంబంలో ఒకరికి క్షీణించకపోతే కనీసం ఎలా ఉందని పలకరించే మాట సహాయం చేయగలుగుతున్నావా? డబ్బు సహాయం చేసేనా చేయకపోయినా, ఎలా ఉన్నావు బావగారు, ఎలా ఉన్నారండి మరిది గారు, ఎలా ఉన్నారండి అక్క, ఎలా ఉన్నావమ్మా, ఒక్క మాట నీ నోటికి రాగలుగుతుందా? ఆమెకేంటంటే బాగానే ఉంది, ఆమెకేంటంటే బాగానే తిరుగుతుంది అని అనటము తప్పితే, ఎత్తి పొడుచుకోవడం తప్పితే ప్రేమ ఆప్యాయత అనేది కలిగి ఉన్నావా? ఈ 70 మందికి చంపినోడికి మనకి పెద్ద తేడా ఏమీ లేదు. ఎలా ఉన్నావు? ఎలా పలకరిస్తున్నామా? యేసు ప్రభు నీకేస్తున్న ప్రశ్న.